99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామ పంచాయతీ పరిధిలోని హై స్కూల్ కోటాల గ్రామంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ భక్తుల కోలాహలంతో నిండిపోయింది. ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ఠ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామ ప్రజలు, ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శిల్పారవి ఆలయంలోని ఆంజనేయ స్వామి వారికి మరియు నూతనంగా ప్రతిష్ఠించిన ధ్వజస్తంభానికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణం కోరుతూ నిర్వహించిన ఈ హోమంలో ఆయన పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీ రంగారావుతో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లాలో రాయవరం సమీపంలోని క్వారీల వద్ద తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో 2 వాహనాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం సంభవించింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కొందరు కిటికీలు పగలగొట్టుకుని బయటికి దూకేశారు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు బయటికి రాలేక సజీవ దహనం అయ్యారు. కొంతమంది కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం పేదమూరంపాడు గ్రామ పంచాయతీ పాపిరెడ్డిపల్లి గ్రామం మారమ్మ దేవాలయం వద్ద 104 కుటుంబ డాక్టర్ ప్రోగ్రాంలో మండల వైద్యశాల డాక్టర్ పి దీప, ఎంఎల్హెచ్పి ఎస్ సంధ్య, ఎంపీహెచ్ఏ మేల్ హెల్త్ అసిస్టెంట్ ఓబులయ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎం గోపి, ఆశా వర్కర్ సారా, మస్తానమ్మ, ఏఎన్ఎం వడ్డీ జమున ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో పాల్గొని ఎంతో మంది ప్రజలకు వైద్యం అందించి వారికి అవసరమైన మందులను ఇచ్చి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో వచ్చిన ప్రజలకు ధైర్యం తెలుపుతూ వారిని అందరినీ ఎంతో ఆప్యాయతతో పలకరిస్తూ వైద్యం అందిస్తున్నారు. పల్లి ఎస్టీ కాలనీ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు అరుదైన వైద్యం అందించి అందరికీ వారి వారి ఆరోగ్య సమస్యలను బట్టి మందులను ఇచ్చి అందరికీ ఆరోగ్యం, శుభ్రత, పరిశుభ్రత, టీబీ ముక్తి భారత్ బ్యానర్ ద్వారా ప్రజలు అందరికీ సూచనలు, సలహాలు అందించి వైద్య బృందం ప్రత్యేక గుర్తింపు పొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం కామెపల్లి మండలం పాతలింగాల గ్రామానికి చెందిన నూతనంగా జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పట్టే హమద్ను తెలంగాణ మాదిగ హక్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు దళిత రత్న డాక్టర్ కోరుపల్లి శ్రీనివాస్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కోరుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకుడిగా ప్రజా సమస్యలపై నిరంతరం పరిష్కార దిశగా కృషి చేస్తున్నారని తెలిపారు. పట్టే హమద్ పార్టీ గుర్తించి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్కి, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బియ్యంబంజనం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుక్క కృష్ణవేణి, పెనుబల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పంతి వెంకటేశ్వరరావు, ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధి పోట్లపల్లి వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, చీకటి రామారావు, చిన్నస్వామి, ఆలయ కమిటీ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. హనుమకొండ కృష్ణా కాలనీకి చెందిన సీనియర్ జర్నలిస్టు పూజారి విజయ్ కుమార్ అదృశ్యమయ్యారు. వరంగల్ నగరపాలక సంస్థ ఇండోర్ స్టేడియంలో క్రీడాకారులతో కలిసిమెలిసి ఉన్న ఆయన నిన్నటి నుంచి కనిపించడం లేదు. మంగళవారం ఉదయం 10:30 సమయంలో ఆయన సెల్ స్విచ్ ఆఫ్ అయింది. బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికినా ఆయన ద్విచక్ర వాహనం TS03 EU 2731 బ్లూ కలర్ గ్లామర్ విజయ్ కుమార్ ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం ఈ విషయంపై కుటుంబ సభ్యులను కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ విజయ్ కుమార్ ఆచూకీ లభించినట్లయితే అతని తమ్ముడు పూజారి శ్రీనివాస్ సెల్ నెంబర్ 9652988566కి సమాచారం ఇవ్వాలని ఆయన సతీమణి పూజారి సుజాత విజ్ఞప్తి చేశారు. తన భర్త అదృశ్యం మిస్టరీని ఛేదించాలని పోలీసు అధికారులను ఆమె కోరారు. మహిళలకు చట్టసభలో 30
33% రిజర్వేషన్ బిల్లును ప్రస్తుత లోకసభ సమావేశంలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. మహిళలకు రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కల్పించడం కూడా అంతే ముఖ్యమని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని వర్గాలకు మేలు చేసినప్పుడే అసలైన సామాజిక న్యాయం దక్కుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్లు బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం రైల్వే గేట్ సమీపంలో బైపాస్ రోడ్డు దగ్గరలో నూతనంగా ట్రాన్స్ఫర్లు ప్రారంభిస్తున్న ఎర్రపాలెం గ్రామ సర్పంచ్ నండ్రు అశ్విని ఈ కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్మాయిలు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు కంచర్ల వెంకట నరసయ్య, ఉప సర్పంచ్ షేక్ షబాష్, వార్డ్ మెంబర్స్ దేవరకొండ ప్రభాకర్, షేక్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ ఎర్రపాలెం సీనియర్ నాయకులు నండ్రు జనార్దన్ మరియు విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సత్తుపల్లిలో సిపిఐ భగత్ సింగ్ విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో దండు ఆదినారాయణ మాట్లాడుతూ దేశం కోసం, దేశం స్వతంత్రం కోసం ప్రాణాలను లెక్క చేయకుండా మురితాలను ముద్దాడి ఈ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిన మహోన్నత యోధుడు ఇక్బలాబ్ జిందాబాద్ అంటూ నినాదించి పోరాడిన యోధుడు భగవత్ సింగ్ అని కొనియాడారు. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక దేశంలో కుల మతాల మధ్య చిచ్చుపెట్టి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలో పాల్పడుతున్న మోడీ పరిపాలన వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కోలేటి వెంకటేశ్వర్లు, బండి రంగారెడ్డి పాల్గొన్నారు. కృష్ణాపురం గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూరారెడ్డి ఆర్డీఓ సువర్ణ చేతుల మీదుగా 584 మంది రైతులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం హాయంలో వైసీపీ పెద్దల ఫోటోలను రైతులు పాస్ పుస్తకాలపై ముద్రించుకున్నారని గుర్తు చేశారు. మన ఆస్తిపై ఇతర ఫోటోలు కాకుండా మన ఆస్తి మనకే హక్కు ఉంటుందని, ఇతరులకు ఎలాంటి హక్కులు ఉండవనన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఆస్తి మన హక్కు అనే అన్ని హక్కులు కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలని కోరారు. అనంతరం కృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కాసింబీ కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమాను ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బుక్కపట్నం మండల టీడీపీ కన్వీనర్ మల్లిరెడ్డి, కృష్ణాపురం సహకార అధ్యక్షులు అప్పాస్వామి నాయుడు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.